హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగా ఉండాలండి. ఈరోజు కోడిగుడ్ల పులుసు పెడతా. ఈ కోడిగుడ్ల పులుసు ఎట్లా పెడతా టేస్ట్గా ఉంటుంది అన్నది చూద్దాం. ఇప్పుడు నేను అండే కూరకు సరిపోనైతే నూనె పోసుకుందాము. తాలింపుకైతే జీలకర్ర వేసుకుందాము. ఆవాలు కూడా వేసుకుందాము. కొన్ని ఎల్లిపాయలు కూడా ఇట్లా సుంచి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా ఒక 2 వేసుకోవాలి. తాలింపు అయితే మంచిగా వేగాలి. వేగినాక 1-2 ఉల్లిగడ్డలు అయితే కట్ చేసి తీసుకున్నా చిన్నగా. కొంచెం ఈ ఉల్లిగడ్డతో పులుసు టేస్ట్గా ఉంటాయి. ఏ పులుసు కూర అయినా ఉల్లిపాయతోటే టేస్ట్గా ఉంటుంది. నేనైతే 2 ఉల్లిపాయలు అయితే కట్ చేసి తీసుకున్నా. ఇవి మంచిగా వేగాలి. పసుపు వేసుకుందాము. నేను వండే కూర కొంచెం ఎక్కువ కాబట్టి ఎక్కువనే వేస్తాను. 1-2 రెమ్మలు కరివేపాకు అయితే వేసుకుందాము. ఉప్పు అయితే వేసుకుందాము. ఉప్పుతోటే ఈ ఉల్లిపాయ మెత్తగా తొందరగా గోలుతుంది. 1-2 స్పూన్లు అయితే వేసుకోవాలి నేను వండే కూరకు. ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము 1 స్పూను. ఇదంతా కూడా మంచిగా గోలాలి. ఈ ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంతా మంచిగా గోలాలి. ఉల్లిపాయ మాత్రం సగం వరకు గోలినాకనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఇట్లా గిన్నెతో అడుక్కుంటుంది. అందుకే మొదలైతే వేసుకోవద్దు. ఇట్లనైతే గోలాలి. ఇప్పుడైతే కారం వేసుకుందాము. 2 స్పూన్లు అయితే వేసుకుందాము. అంతా కూడా ఇదంతా ఇట్లా మంచిగా గోలినాక కారం కూడా ఇట్లా ఉడికినాక ఈ మనం ఉడకబెట్టుకున్న గుడ్లు అయితే ఇందులో వేసుకొని అన్నీ మంచిగా కలుపుకోవాలి. ఇట్లా ఈ ఉప్పు కారం అన్నీ కూడా ఈ గుడ్లకు మంచిగా పట్టాలి. కొద్దిసేపు అయితే మంచిగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చింతపండు సూపు పోసుకోవాలి. పులుపుకు తగినంత. ఈ గుడ్లు మునిగేటట్టు పోసుకుంటే సరిపోద్ది, ఎక్కువ అవసరం లేదు. ఇట్లా గుడ్లు మునిగేటట్టు అయితే చింతపండు సూపు పోసుకోవాలి. మనం పులుపు తినే అంతనే చూసుకోవాలి. ఇప్పుడైతే మనము వేపుకొని పట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. మెంతులు జీలకర్ర వేంపి పట్టిన పొడి. ఇదైతే మంచిగా దగ్గరికి వచ్చేదాకా ఉడకాలి. ఇట్లా దగ్గరికి వచ్చి కొంచెం ఇట్లా చిక్కగా అయినాక ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి. ఎక్కువసేపు ఉడకడం అవసరం లేదు. 5 నిమిషాలు ఉడికితే చాలు పులుసు. ఎందుకంటే ఈ గుడ్లు ఉడికినాయి కదా, ఉల్లిపాయ కూడా మెత్తగా మంచిగా నూనెలో ఫ్రై అయింది కదా, ఎక్కువసేపు అవసరం లేదు. ఒక 5 నిమిషాలు ఉడికితే ఇట్లా దగ్గరికి వస్తుంది. ఈ సూప్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా.